సమస్యలు ఏవైతే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ టైంని కేటాయించి ఈరోజు కూర్చొని వాళ్ళ సమస్యలు చిన్నవైతే ఇక్కడికిక్కడే మనం పరిష్కరించే విధంగా వేదికని వాళ్ళకి ఇస్తూ, అలాగే ఇంకా పెద్ద సమస్యలు ఏవైతే ఉంటాయో టైం కేటాయించి ఒక టైం లైన్ని పెట్టుకొని అది 15 రోజుల 10 రోజుల వారం రోజుల అని మనం వాళ్ళకి హామీ ఇస్తూ దాని మీద మనం వర్కౌట్ చేస్తూ వాళ్ళకి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మీ సహకారం కోరుతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఒక విజనరీ లీడర్. ఆయన స్టేట్లో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంపద సృష్టించి ప్రజల సంక్షేమము అలాగే గ్రామాల అభివృద్ధి కోసం కూడా ఈరోజు నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారు ఇందాక అన్నగారు చెప్పినట్టుగా యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు గ్రామం నుంచి కూడా రైతులను కానీ ప్రజలని కానీ మహిళలను కానీ యువతని కానీ కలిసి ఈరోజు వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్న పరిస్థితిని, అలాగే వాళ్ళకి అదే విధంగా మనం హామీలు ఇచ్చిన పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ హామీలో భాగంగా చాలా మటుకు మనము క్లియర్ చేస్తూ వస్తూ ఉన్నాము. కానీ మండలంలో ఎక్కడ కూడా అధికార పనిచేసే లోపాల వల్ల ఇక్కడ మనము కొన్ని హామీలన్నింటినీ కూడా చేయలేని పరిస్థితిని ప్రజలు నిరంతరంగా మన దృష్టికి కొన్ని తీసుకొస్తూ ఉన్నారు. కొన్ని చాలా అద్భుతంగా చాలా ఎఫెక్టివ్గా కూడా మనం ఇచ్చిన ప్రామిసెస్ని, కొన్ని సమస్యలు వెంటనే ఉంటే అది నీటి సమస్య వస్తే ప్రయారిటీ బేసిస్ కింద ఇక్కడ నీటి సమస్యని క్లియర్ చేసిన పరిస్థితి, శానిటేషన్ మీద వస్తే ఖచ్చితంగా ఏ ఊర్లో శానిటేషన్ ఉన్నా వెంటనే మనము గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తూ శానిటేషన్ చేస్తున్నాం. ప్రతి నెల కూడా 3వ శనివారం స్వచ్ఛ భారత్ అని మనం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా ఎంతో ఎఫెక్టివ్గా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గతంలో రీసర్వే పేరిట భూ సమస్యల మీద చాలా మనకు సమస్యలు వచ్చున్నాయి. వాటిని కూడా ప్రయారిటీ బేసిస్ కింద కూడా మనం ఈరోజు ఒక్కొక్క ఇబ్బందులన్నింటినీ కూడా ఈ భూ సమస్యల్ని క్లియర్ చేస్తూ వస్తూ ఉన్నాము.